ఆంధ్రప్రదేశ్లో సుమారు 50,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటే అందులో సింహభాగంగా వైద్య ఆరోగ్య శాఖలో సుమారు 20,000 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ కేవలం ఒక వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చి కొన్ని వేల మంది కుటుంబాలను ఈరోజు రోడ్డున పడే పరిస్థితి. మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, ఎక్కడో బ్రిటిష్ కాలం నాటి నుంచి వెట్టి చాకిరి కాదు, ఎందుకు ఈరోజు ఈ వెట్టి చాకిరి? ఒక పక్క రెగ్యులర్ ఉద్యోగస్తుల్ని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఫిల్ చేసి పనిలో సమానత్వం ఉంది, కానీ ఉద్యోగస్తుల్లో వ్యత్యాసం ఉంది, జీతభత్యాల్లో వ్యత్యాసం ఉంది, లీవుల్లో వ్యత్యాసం ఉంది. మేము కుటుంబాలతో బతుకుతున్నాం. ఈరోజు ఒక వైట్ కార్డ్ ఇచ్చి ఒక సిస్టమ్ని ఇన్బిల్డ్ చేస్తే ఆ జీపీఆర్ఎస్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వైట్ కార్డ్ హోల్డర్లతో ఒక న్యాయం జరుగుతుంది. కానీ మా దగ్గర మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగులకు వ్యత్యాసం చూపిస్తూ ఈ వెట్టి చాకిరి విధానం వల్ల కుటుంబాలు ఆర్థిక వ్యవస్థలో చిన్నాభిన్నమైపోయే పరిస్థితిలో పనిచేస్తున్నాను. కాబట్టి మా యొక్క వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఉద్యోగస్తులకి జాబ్ క్యాలెండర్లో ప్రాధాన్యత కల్పించి రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో పాటుగా ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, ఏదైతే మాకు రావాల్సిన కనీస వేతనం 2013లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పేని ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయని దౌర్భాగ్యాన్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాం.